ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. ఎందుకమ్మా ఇది? నా కూతురు లేదు అన్న బెంగ ఉండేది. ఇప్పుడు మళ్ళీ నా కూతురు నాతో వచ్చేసింది. ఇంకా నాకేం కాదు. సృజన మీతోనే ఉంటుంది సార్. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేమందరం కోరుకునేది. ఏదైనా సరే ఒక పెద్ద గండాన్ని దాటుకుని మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. అందుకే దిష్టి తీస్తున్నాను. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. మీకు ఏం కావాలన్నా అవన్నీ నేను చూసుకుంటాను. వద్దమ్మా, నువ్వు ఒట్టి మనిషివి కాదు. నువ్వు శ్రమ పడద్దు. నాకేం కావాలన్నా వసతో చూసుకుంటుంది. అంతే కదా, నేనున్నాను కదా. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సృజన. అవునమ్మా, నువ్వు ఇంటికి వచ్చేసావు కదా, ఇక బావకేమీ కాదు. ఆయన హ్యాపీగా ఉంటారు. నువ్వు నీ గదిలో రెస్ట్ తీసుకో. సృజన, మామయ్య నీకోసం బెంగ పెట్టుకున్నారు. నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసావంటే మామయ్యలో చూడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో. ఇంకెవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా ఉండు. పద. సార్, మీరు పడుకోండి. మీకోసం కాఫీ తీసుకొస్తాను. సార్ కాఫీలేం తాగకూడదు, అవసరమే లేదు. సార్, మీరు టాబ్లెట్స్ అవి టైంకి వేసుకోవాలి. ఒక 2-3 రోజులు అస్సలు ఎండల్లోకి రాకూడదు. పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ గారు చెప్పారు. ఇక నాకేం కాదమ్మా. నన్ను బతికిస్తున్నది ఈ మందులు కాదు, నా కూతురు. తను నా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆనందంగానే ఉంటాను. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇదేంటి, ఈ మొక్క ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కదా, మరి ఇలా మాడిపోయిందేంటి? అదేంటి అలా చూస్తున్నావు? చెప్పాను కదా జ్యూస్ తాగమని. ఆ తర్వాత ఇలా జరిగిందని. గ్లాసం తీయకుండానే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసావు. పొరపాటున నా గ్లాస్లో ఉన్న జ్యూసు పడినట్టుంది, అందుకే కింద మరకలున్నాయి. నేను తుడిపించేస్తాను.
ఏంటారా నన్నెందుకు అంత కోపంగా చూస్తున్నావు? నువ్వేం తప్పు చేయకపోతే నేను నిన్ను కోపంగా చూస్తున్నాను అని నీకెలా తెలుసు? ఇందులో తెలియడానికి ఏముంది? నీ చూపే చెప్తుంది కదా. నువ్వేదో నన్ను అనుమానంతో చూస్తున్నావని. నేనేం చేయలేదు. ఇంకా నేనేం అడగలేదు. అడగకుండానే నువ్వు చెప్తున్నావు అంటే తప్పు చేశావని నాకు అర్థమవుతుంది. చూడతారా, అనవసరంగా లేనిపోనివి నువ్వు నా మీద కల్పించుకో. చెప్పాను కదా నాకేం తెలీదని. నిజంగా నువ్వు ఏ తప్పు చేయకపోతే హాస్పిటల్లో ఆదిత్య సారే చెప్పారు కదా, జ్యూస్ తాగాకే ఆయనకు అలా జరిగింది అని. మరి సగం జ్యూస్ తాగిన నువ్వు బాగానే ఉన్నావు, సార్ మాత్రం హాస్పిటల్ పాలయ్యారు. నాకు అక్కడే అనుమానంగా ఉంది. ఆ అనుమానం ఇందాక గదిలో చూసేసరికి నిజమైంది. నువ్వు జ్యూస్ తాగలేదు, ఆయన పక్కనున్న మొక్కలో పోసావు. మందు కలిపిన జ్యూస్ కాబట్టి మొక్క వాడిపోయింది. నిజం చెప్పు, లేదంటే ఈ మాటని నేను సృజనకు చెప్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు బాగా ఆలోచించుకో. చూడతారా, అనవసరంగా నువ్వు నా మీద అనుమానాన్ని పెంచుకుంటున్నావు. నేనేమీ చేయలేదు, నాకేమీ తెలీదు. రోజు సార్కి ఆ టైంకి జ్యూస్ తాగడం ఆయన అలవాటు. అలాగే జ్యూస్ తీసుకెళ్ళి నేనిచ్చాను. ఆయన నాకు సగమిచ్చారు. నేను తాగును అనేసరికి ఆయన వేగంగా తాగి వెంటనే పడిపోయారు. ఆ కంగారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్న టెన్షన్లో నేను జ్యూస్ గ్లాస్ పక్కనే పెట్టాను. ఆయన్ని తీసుకెళ్తున్న క్రమంలో ఆ గ్లాసు పొరపాటున పడినట్టుంది. ఆ మొక్కలో పడింది. అక్కడే మరకలు కూడా అయ్యాయి. అంత మాత్రాన నేనే తప్పు చేసినట్టుగా నువ్వు నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు. ఏంటి, చాలా తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నావా? తప్పు చేసి తప్పించుకోగలను అనుకుంటున్నావా? చూడతారా, నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. అనవసరంగా నువ్వు నా గురించి లేనిపోనివి చెప్పినా సృజన ఏమీ నమ్మదు. నేనే చేశాను అని అనడానికి సాక్ష్యం కూడా ఏం లేదు కదా. అయినా జ్యూస్లో నేనేం కలుపుతాను? అయినా నాకేం అవసరం? నీ బుద్ధి ఏంటో నాకు ముందే అర్థమైంది. సృజన ప్రెగ్నెన్సీ పోవడానికి నువ్వు మూలికల పొడి చేసి తనకిచ్చే పాలల్లో కలిపావు. చివరి నిమిషంలో నేను తెలుసుకున్నాను కాబట్టి తనకి ఏం కాలేదు. ఇప్పుడు సార్ విషయంలోనూ ఇలా జరిగింది. ఇప్పుడు కూడా సరైన సాక్ష్యం లేదు, అందుకే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే మాత్రం ఇదే నట్టింట్లో నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను. లేదంటే సృజనకి ఎలా చెప్పాలో అలా చెప్తాను. అమ్మ తారా, నువ్వు మొత్తానికి కనిపెట్టేశావు. నాకే వార్నింగ్ ఇస్తున్నావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? గోపిని ఏమడిగినా తనకి గతం గుర్తులేదు అని చెప్తున్నాడు. అందరి దగ్గర ఒకే మాట మాట్లాడుతున్నాడు. మరలాంటి వాడి దగ్గర నుండి ఆ మ్యాప్ ఎక్కడ ఉందో, వాడు ఏం చేసుంటాడో ఎలా తెలుసుకోవాలి? మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి శివ? అదే మేడం, వాడు జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కడో ఒక చోట షెల్టర్ తీసుకునే ఉంటాడు కదా. జైలు నుంచి వస్తున్నప్పుడే ఆ మ్యాప్ వాడి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడు మొదటిసారి ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నాడో ఆ మ్యాప్ అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. ఆ యాంగిల్ ఎంక్వైరీ చేస్తే తప్పకుండా మనకు దొరుకుతుందేమో. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాడి దగ్గర మ్యాప్ అప్పుడే ఉంది అని మనం ఎలా చెప్పగలం? అంతకు ముందు దాచుండొచ్చు కదా. లేదు మేడం,
ఇందాకలా వాళ్ళని మనం ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. ఆ మ్యాప్ ఎప్పుడు ఇచ్చారన్నది వాళ్ళు చాలా క్లియర్గా వివరించారు కదా. ఇందులో నా ఫ్యామిలీకి సంబంధించిన విలువైన సమాచారం ఉంది. దీన్ని నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టు. నేను బయటికి రాగానే తీసుకుంటాను. అలాగే అన్నా. కరెక్ట్గా వీడికి మ్యాప్ జైలు నుండి బయటకు వస్తున్నప్పుడు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. వీడు మాత్రమే బయటున్నాడు. వాళ్ళు బెయిల్ మీద వచ్చాక గోపిని కలిసే ప్రయత్నం చేశారు. వీడెక్కడున్నాడో తెలియకుండా వాళ్ళు చాలా రోజులు వెతికారు. ఆ తర్వాత నిన్నడిగితే వీడికి ఏదీ తెలియదు అని వీడు చెప్పాడు. సో గోపి మొదటిసారి ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నాడో అక్కడ మ్యాప్ ఉండే ఛాన్స్ ఉంది. మీ నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను, కానీ వాడు మొదటిసారి ఎక్కడున్నాడు? బాబు బాబు ఏంటత్తా అంతా భయపడుతున్నావు? ఏం జరిగింది? ఇంకేం జరగాలి అల్లుడు? నా ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయ్యింది. అదేంటి, ప్రాణాల మీదకి వచ్చింది మా బావకు కదా. అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి మరీ కాపాడి తీసుకొచ్చాడు. మరి నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? దూరం నుంచి చూస్తున్న నీకేం తెలుసు? ఇరుక్కున్న నాకు తెలుస్తుంది బాధ ఏంటో. ఏంటి వస్దా, ఇండైరెక్ట్ గా నన్ను తిడుతున్నావా? బాబు, మీకు పుణ్యం ఉంటుంది. మీరెందుకు చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో నాకు తెలియడం లేదు. నేను మాత్రం ఇరుక్కున్నాను. ఆ జ్యూస్ మీరు నాతో ఇప్పించారు. సారు నేను జ్యూస్ ఇచ్చాకే ఇలా జరిగిందని తారతో చెప్పారు. తార ఇప్పుడు నన్ను నిలదీసింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగిందని, నా గురించి అందరికీ చెప్తాను అని, మరీ ముఖ్యంగా సృజనకి చెప్పానంటే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని నన్ను నానా మాటలు అంది. మరి నువ్వేమన్నావు? లేదు లేదు, ఇదంతా శ్రీకరే చేశాడు, ఇందులో నేను కేవలం నిమిత్త మాతృరాల్ని అని నిజం చెప్పేశావా? అలా చెప్పానంటే అక్కడ మిగిలిన ప్రాణం ఇక్కడ పోతుందని నాకు తెలుసు కదా. అందుకే నాకు నోటికొచ్చింది ఏదో అబద్ధం చెప్పాను. తన దగ్గర సాక్ష్యం లేదు కాబట్టి తను కూడా ప్రస్తుతానికి నన్ను వదిలేసింది. కానీ అసలు మీరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. అవునబ్బాయి, బావని చంపేస్తానన్నావు సరే, అప్పుడు భయం వేస్తేనే ఏం జరిగితే అది జరుగుతుందని నేను ధైర్యంగానే ఉన్నాను. కానీ అక్కడ బావ జ్యూస్ తాగుతున్నప్పుడే నువ్వు అంబులెన్స్కి ఫోన్ చేశావు, హాస్పిటల్లో జాయిన్ చేశావు, సృజన వాళ్ళకి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, బావని బతికించి నువ్వే తీసుకొచ్చావు. అసలు నీ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు అబ్బాయి. నువ్వు చేసిన హత్య గురించి మాతో చెప్పావు. ఇదంతా ఎందుకు చేసావో అది కూడా చెప్పు, లేదంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అబ్బాయి. ఇంతేనా మీరు నా గురించి ఆలోచించింది? ఇదేనా ఇన్ని రోజుల్లో మీరు నా గురించి తెలుసుకుంది? మీరెంతో తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఒట్టి దద్దమ్మలని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు మమ్మల్ని ఏమో అనుకున్నా పర్వాలేదు, ముందు చెప్పు. సృజనని ఇంటికి రప్పించడానికే నేను ఇదంతా చేశాను. ఇలా చేస్తే సృజన వస్తుందని నీకెలా తెలుసు? అదే నీకు నాకు ఉన్న తేడా. తన తండ్రి ప్రాణం మీదకి వచ్చిందంటే సృజన ఖచ్చితంగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడ మావయ్య నా తప్పేం లేదమ్మా, నువ్వు ఇంటికి వస్తేనే నేను బతుకుంటానని ఎమోషనల్గా చెప్తాడని నాకు తెలుసు. అందుకే ఇంత డ్రామా ఆడాను. నేను నా డాక్టర్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఏమీ జరగకుండా ఉండాలి కానీ ఏదో జరిగినట్టు
మొత్తం బిల్డప్ రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాను. బయటకు చెప్పకూడదని చెప్పినా నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఆ టాబ్లెట్ ఇచ్చింది. అది వేసుకుంటే మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దానివల్ల ప్రమాదం ఏమీ ఉండదని తెలిసే అది కలిపాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది. అంతా బానే ఉంది. అసలు సృజనని రప్పించడానికి ఇంత డ్రామా ఎందుకు? ఇవాళ కాకపోతే ఇంకో రోజు వస్తుంది, లేదంటే అక్కడే ఉంటుంది. వచ్చినా నష్టమే ఉంది. నేను సృజనకి దగ్గరవ్వాలని చూస్తున్నాను. సృజన మనసులో స్థానం సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నాను. అంతేకాని సృజన ఎక్కడుంటే నాకెందుకులే అని వదిలేదలుచుకోలేదు. ఆ గోపిగాడు ముందు వాడు నా రూంలో ఉండేవాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. వాడు ఇక్కడుండబట్టే కదా సృజన వాడిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అని నాటకమాడింది. వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సృజనకి దగ్గరయ్యాడు. తాగిన మైకంలో సృజనని శారీరకంగా తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచి సృజన వాణ్ణి ప్రేమిస్తోంది. అంటే ఆ ఇంట్లో వాడున్నాడు, సృజన ఉంది. అందుకే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంత గొప్పగా పెరిగింది. మరి సృజన అక్కడుండి నేనా మేడ మీదుంటే మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? ఆ తర్వాత 24 గంటలు గోపి గొప్పవాడు, గోపి ఉత్తముడు, గోపి ఏ తప్పు చెయ్యలేదు, గోపిని నేను బయటకు తీసుకొస్తాను, మళ్ళీ మీ పెళ్లి చేస్తానని సృజనకి చెప్తేనే ఉంటుంది. నేను కూడా అక్కడికి వెళ్ళి తన గురించి వంత పాడుతూనే ఉండాలి. అది నాకు నచ్చలేదు. అందుకే సృజనని ఇక్కడికి రప్పించడానికి ఈ ప్లాన్ వేశాను. ఇప్పుడు సృజన ఇక్కడుంటుంది, తార తనింట్లో ఉంటుంది. నేను మంచి మాటలు చెప్పి మెల్లిగా సృజనకి దగ్గరవుతాను. గోపిలాగే సృజన మనసులో స్థానం సంపాదించుకుంటాను. ఆ తర్వాత బయటకు రాని గోపి గురించి సృజన మరిచిపోతుంది. తన కడుపులో పెరుగుతున్న రూపాన్ని నేను చంపేస్తాను. ఆ తర్వాత నేను నా సృజన హ్యాపీగా ఉంటాం. నా రూపానికి ప్రతిరూపం నా సృజన కడుపులో పెరుగుతుంది. ఇదంతా జరగాలంటే సృజన ఇక్కడుండాలి. అందుకే ఇలా చేశాను. ఇట్స్ జస్ట్ ఫన్. అనవసరంగా మీరిద్దరూ దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. నా డార్లింగ్ సృజన ఇంకా నా కళ్ళ ముందే ఉంటుంది. వీడు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా దిగజారుతాడు. వీడి సంగతి ఏంటో తెలీదు కానీ వీడి వల్ల నేను ఎప్పుడు ఎవరికి బలైపోతానో అని భయంగా ఉంది. ఒక పక్క ఇంద్ర, ఇంకో పక్క ఈ తార, తర్వాత వీడు. వీళ్ళందరి మధ్యలో నా పరిస్థితి రోడ్డు రోలర్ కింద పడిన కంకర్ రాయిలా తయారైంది. దీన్ని వెంటనే రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి? నా మాటంటే దీనికి లెక్క లేకుండా పోయిందా? లేక నేను ఏమీ చేయలేనని పొగరు పెరిగిందా? ఏంటి మేడం, నన్ను అర్జెంటుగా రమ్మన్నారు? కూర్చో. నేనెంత అర్జెంటుగా రమ్మన్నా నువ్వు నీ పనులన్నీ చూసుకునే వచ్చినట్టున్నావు. అబ్బే అదేం లేదు మేడం. సరే కూర్చో. మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. శ్రీకర్, శ్రీకర్ ఉంగరం ఇక్కడ ఉండడం ఏంటి?